అయితే ఫ్రెండ్స్, ఈ గట్టుని ఇంత శుభ్రంగా చేసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే ఇవి వచ్చేసి ఆర్జాలు అన్నమాట. ఆర్జాలు అంటారు. అంటే ఈ మన చూసారు ఎలా పడిపోయిందో చూసారు కదా ఫ్రెండ్స్. అలాగే ఏదో ఒక ఇబ్బంది అటు సైడ్ మొత్తం మట్టన్ని అలాగే పడిపోయినాయి చూసారు కదా. ఇదో మినప చేను అనమాట. మినుములు అంటాం కదా, మినప చేను అనమాట. అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి మా వరి చేలు అనమాట. ఇవన్నీ ఇంచుమించుగా ఒక 2 ఎకరాలు ఉంటుంది అనమాట. ఇదంతా పొలం అనమాట. మనకి పంట బోధ అనేది చూసారు కదా, అక్కడ ఆ కొండ ఉంది కదా, కొండ కింద ఉంటుంది అనమాట మన పంటకాలం అయితే ఫ్రెండ్స్ ఒకసారి ఇటు చూడండి. ఇవి వచ్చేసి ఆర్జాలు అన్నమాట. ఆర్జాలు అంటారు. అంటే ఈ మన పండించే రకంలో మంచి పంట అని అంటారు. నాకు పెద్దగా తెలియదు కానీ మా నాన్నలు చెప్పేవారు అన్నమాట. ఆర్జాలు అంటారు. ఇలాంటివి అయితే మనకి రకాలు ఉన్నాయన్నమాట. అయితే ఈ వెన్నెలు వచ్చే సమయంలోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే వెన్నెలు వచ్చేటప్పుడు తడి ఎక్కువగా కూడా ఉండకూడదు అంటారు అనమాట. వరిచేళ్ళు తడి ఎక్కువగా ఉండకూడదు అంటారనమాట. అయితే ఫ్రెండ్స్, ఈ పండించే రైతు ఎంత కష్టపడాలంటే ఒక చంటి బిడ్డను తీసుకున్నట్టు, అదే చంటి బిడ్డను చూసుకున్నట్టు చూసుకోవాలన్నమాట. ఈ పొలం పండించాలంటే ఖచ్చితంగా ఏంటంటే మనం చుట్టూ చూస్తున్నాం కదా. ఇప్పుడు ఈ గట్టు ఉంది, ఈ గట్టు ఉంది కదా, చూసారు కదా. ఈ గట్టు అమ్మటే ఏంటంటే ఎలకలు గట్ట వచ్చే ప్రయత్నం అయితే చేస్తాయన్నమాట. అందువల్ల ఏంటంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలకలు కన్నాలు ఎట్టినా సరే ఈ ధాన్యం తినేస్తాయన్నమాట. అందువల్ల చాలా ఇబ్బంది పడతారు రైతులు. అయితే మన దేశంలో ఇప్పటికి ఉన్న నానుడు ఏంటి అంటే రైతే రాజు అంటాం కదా. రైతే రాజు, ఖచ్చితంగా రైతే రాజు. కాకపోతే ఆ రైతుకు తగ్గట్టు లాభాలు అయితే రావట్లేదండి ఇప్పటికినా. అదైతే చాలా బాధాకరమనే చెప్పుకోవాలన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఈ గట్టుని ఇంత శుభ్రంగా చేసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే పురుగు గట్ట వేగా సోకదనమాట. ఇలా గట్టిని శుభ్రంగా చేసుకోవడం వల్ల అనమాట. పురుగు గట్ట త్వరగా సోకదనమాట. అందుకని రైతులు ఏం చేస్తారంటే ఈ గట్టుల్ని చాలా శుభ్రంగా చేసుకుంటారనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ కరెంట్ పోల్స్ వచ్చేసి మా పొలం నుంచి వస్తాయి అనమాట. దీన్ని పెద్ద లైన్ అంటాం అనమాట. పెద్ద లైన్ అంటే వోల్టేజ్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది పెద్ద లైన్ అంటాం దీన్ని. వోల్టేజ్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇదంతా మా చిన్ననాళ్ళ పొలం. అలాగే మాదమ్మ కింద ఉందన్నమాట మా పొలం వచ్చేసి. అయితే చెరువులు కూడా ఉన్నాయి మాకు. చెరువు కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా. మీకు చెరువు కూడా చూపిస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, ఏంటంటే మనం ఒకవేళ మీ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే రైతు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ కష్టాలు అనేవి తెలుస్తాయి. రైతు యొక్క కష్టాలు అనేవి ఖచ్చితంగా తెలుస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ ఈ పంటలను పండిస్తారో మన రైతు కుటుంబం వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఏంటంటే మన మూలం ఏంటి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే కదా. ప్రతి ఒక్కరు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. ఎవ్వరు పుట్టగానే ఉన్నతమైన మనిషిగా అయితే పుట్టలేదన్నమాట. ఎవరు ప్రతి ఒక్కరు కష్టపడి రైతు పని చేసే పుట్టారు. ఖచ్చితంగా రైతు పని చేస్తూనే చాలామంది అయితే ఇప్పటి వరకు మనుగడ సాగిస్తున్నారు అన్నమాట. ఫ్రెండ్స్, అప్పట్లో ఈ చేను యొక్క హైట్ కూడా చాలా ఎత్తు ఉండేదండి. ఇప్పుడు క్రమంగా తగ్గిపోతుంది. ఇంకా ఇది చాలా బెటర్, చాలా ఎత్తుంది. కొన్ని అయితే మరీ చిన్న సైజులు ఉన్నాయంటారు. ఇవి కనీసం ఇంత ఎత్తేనే ఉన్నాయి. చాలా బాగుంది, చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందన్నమాట. అయితే ఏంటంటే ఈ వరి పొలం అనేది మనకు చాలా బాగా వచ్చిందని చెప్పుకోవాలి. కొన్ని పొలాలు ఏంటంటే ఫ్రెండ్స్, వరి వేసిన తర్వాత ఏదైనా తెగుళ్ళు రావడం కానీ లేదంటే మచ్చల వ్యాధి వస్తాయి కదా. అటువంటి వ్యాధి వచ్చినప్పుడు ఏమవుద్దంటే పాపం ఆ పంట మొత్తం అలాగే స్ప్రెడ్ అయిపోద్ది. ఆ తెగులు ఎన్ని మందులు కొట్టినా సరే, ఏం చేసినా సరే అది అలా స్ప్రెడ్ అయిపోతుంది అన్న. అంటే ఇక్కడ తప్పు ఎవరిదంటే రైతుదని చెప్పుకోలేమండి. రైతు ఎంత
చేయగలడు. రైతు ఎంత చేయగలడు, ఎంతలా కాపాడుకున్నా సరే. అసలు మీకు ఒక విషయం తెలుసా, మాకు పందుల బెడద కూడా ఉంటుందండి. అదే పందులు వచ్చి పాడు చేసేస్తాయి కూడా. అలాంటి టైంలో కూడా ఎంతలాగా రైతు పగలు రాత్రి అక్కడే పడుకుంటాడు అనమాట. అంత దారుణం ఉంటుంది పరిస్థితి. పంట పండించడం అంటే మామూలు విషయం కాదండి, చాలా కష్టంతో కూడుకున్నది, చాలా రోజులు పడుతుంది అదనమాట. చూశారు కదా, ఇదో మినప చేను అనమాట. మినుములు అంటాం కదా, మినప చేను అనమాట. ఈ చేను కూడా బాగుందనే చెప్పుకోవాలి. మినుములు చూశారు కదా. అంటే ఇంకా మనకి తొలి పెట్టలేదన్నమాట. అంటే తొలి అంటే పూజ చేసిన తర్వాత అదే దేవుడికి దండం పెట్టుకొని కోస్తారు. అయితే ఆ పని ఇంకా అవ్వలేదు కాబట్టి మనం కొయ్యకూడదు అనమాట ఈ మినుముల్ని. అందుకని మీకు కోసి చూపించే ప్రయత్నం అయితే చేయట్లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, రైతు కష్టాన్ని గుర్తించారో తెలియదు కానీ గుర్తించాలి తప్పకుండా. ఎందుకంటే చూడండి ఒకసారి, మీరు చేంజ్ చూపించాము ఎలా ఉందో చూసారు, ఎలా పడిపోయిందో చూసారు కదా ఫ్రెండ్స్. అలాగే ఏదో ఒక ఇబ్బంది అటు సైడ్ మొత్తం మళ్ళీ అలాగే పడిపోయినాయి. మళ్ళీ కూడా అలాగే పడిపోయింది. అదే ఇబ్బంది చూసారా. ఈ కొయ్యడానికి కుదరదు, పాడైపోద్ది పంట, మొత్తం పాడైపోద్ది అనమాట. ఈ పాడైపోయిన ఈ కొయ్యాలంటే ఎంత ఇబ్బంది పడాలా. కానీ ఏంటంటే చిన్న మళ్ళే పోయినాయి కాబట్టి సరిపోయింది. అదే పెద్ద మళ్ళు పోయి ఉంటే చాలా ఇబ్బంది పడతారనమాట రైతు. చాలా కష్టం అవుద్ది. ఏంటంటే ఇంత పండించుకొని ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు చాలా ఇబ్బంది పడతారన్నమాట. అందువల్ల రైతు రాజు అనే రోజులైతే ఖచ్చితంగా రావాలి. మనకు రైతుని ఎంతో కొంత ఆదుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు. కాబట్టి ఆ ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ ప్రభుత్వానే కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా సరే రైతును కొంచెం ఆదుకోవాలి ఖచ్చితంగా. వాళ్ళకంటూ ఒక హోప్, అదే నమ్మకం అయితే ఇవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయా, చేపలు కూడా ఉన్నాయన్నమాట. లోతు ఎంత ఉంటుంది చిన్న? అంటే ఒక 8 అడుగులు అలా ఉంటుంది కదా చిన్న, ఖచ్చితంగా. ఏమేమి రకాల చేపలు వేసారు చిన్న? ఏమేమి రకాలు వేసారు చేపలు? గుర్రపుచ్చు, ఎర్రమైల, రాగండి, సైనా. మరి మనకి పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది చిన్న? గోకవరమే ఏదో అంటారు కదా అక్కడ నుంచి. మనకి పంట ఎన్ని రోజులకు వస్తుంది, అదే ఎన్ని నెలలకు వస్తుంది మన చేతికి అంటే మనం మేపడాన్ని బట్టి ఇది సంవత్సరానికి వచ్చేస్తుంది చేప. 8 నెలలకి 8 నెలలకి 8 నెలలకి నీకు మనం అనుకున్న సైజుకి వచ్చేస్తాయి. కేజీలు 2 కేజీలు రాకపోయినా కేజీలు దాడుతాయి. కేజీలు దాటినా మన పెట్టుబడి అంతా పోద్దా చిన్న? అన్ని కాదు, కొన్ని ఎదుగుతాయి, అన్ని రావు. అవును, కొన్ని చాలా ఆశ. ఇంతకు ముందు పట్టారు కదా చిన్న, అప్పుడు తీసినప్పుడు మనకి ఏమైనా మిగిలిందా లేదంటే? పర్లేదమ్మా, అంతే, మనకి లాస్ ఏం లేదు. సో ఫ్రెండ్స్ ఇదండి, మా గ్రామాల్లో కూడా చెరువులు వేస్తారు. అదేవిధంగా అంటే మరీ ఎక్కువ ఆదాయం వచ్చేస్తుందని చెప్పం, కానీ మనకు మాత్రం ఎటువంటి లాస్ ఉండదు అనమాట. అందువల్ల గవర్నమెంట్ లెక్క ఇప్పుడు మామూలు మాకు కొల్లేరులో ట్రైనింగ్ ఇచ్చారు. అక్కడ ఇచ్చాక ఎకరానికి 3,500 చేప వేయమన్నారు. 3,500 పిల్ల అనమాట. అయితే ఆ పిల్ల 3,500 పిల్ల అంటే 500 రద్దు తీసిన 3,000 గ్యారంటీగా మిగిలి ఉంటుంది. చేప కేజీ చేస్తే 3 టన్నులు వస్తుంది. 3 టన్నులు అంటే ఇప్పుడు కేజీ 150 ఇలాగ 3 టన్నులు అంటే ఎంత? ఇంచుమించి 4 లక్షలు దాడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత చేప పడ్డది చెప్తున్నాను. మనం దానికి సరైన మేపితేనే అసలు ఎకరాన్ని 3 టన్నులు తీయాలంటే మన ఏదో ఖర్చు అవుతుంది. మేపంటే మనకి మిక్సింగ్ అది ఉంటుంది అమ్మా, అది తెచ్చి మేపాలి. అంటే ఇప్పుడు పెళ్లి ఎదగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది?
సంవత్సరాన్ని పట్టదు మనం మేపడాన్ని బట్టి 8 నెలలకి నెలలో వచ్చేస్తుంది మీకు ఇంచుమించు కొత్త వాసన ఆటికి పట్టేయవచ్చు. కొత్త వాసన 8 నెలలకి ఇప్పుడు మనకి ఖర్చు ఎంత అవుతుంది దానికి మేపడానికి? ఖర్చు మనం దీన్ని కరెక్ట్గా క్యాచ్ చేస్తేమో నువ్వు అనుకున్నట్టు ఎకరం మనకి కేజీ చేప వచ్చేలా చేస్తే నీకు ఆదాయం బాగుంటుంది. 8 నెలలు వచ్చేది. ఖర్చు ఒక 2 లక్షలు దానికి తిండికి అవుతా. 1 లక్ష రూపాయలు, 1 లక్ష రూపాయలు, ఒక 3 లక్షలు మనకి ప్రాఫిట్ వస్తుంది. 1 లక్ష రూపాయలు అంటే ఎకరం కరెక్ట్ గా మనం పెంచి తయారు చేస్తే 1 లక్ష రూపాయలు ఖర్చు పెడితే. చెరువులు ఎంత పడింది చిన్న చేపల్ల? ఎంత వేసారు చేపల్ల ఇక్కడ? ఇదైతే ఏదో నాసి మూట అన్నట్టుగా ఈ లెక్కలో కరెక్ట్ కాదు. 4,000 అని ఇచ్చాడు. మరి ఎంత ఉంటుంది అంటే దాంట్లో మళ్ళీ అన్ని కేజీలు అవ్వవు, కొన్ని మళ్ళీ 1/2 కేజీలలో ఉండిపోతాయి. ఇప్పుడు 1/2 కేజీలు కూడా రావు, కొన్ని పావు కేజీలు, 200 గ్రాములు, కేజీకి 4 ఇలా తూగేస్తాయి. అంటే ఒక 350లో ఒక 50 పిల్లలు 50 పోతాయి. ఇప్పుడు మనకి ఎక్కువగా పెరుగుదల ఉండేది ఏదంటే బుర్రబొచ్చి పెరుగుతుందమ్మా. రాగండి కూడా తక్కువ. ఎర్రమేల ఎర్రమైలు పెరుగుతుంది. ఇది చైనా పెరుగుతుంది. అనమాట కొద్దిగా ఈ పెరిగి జాతులు ఉన్నాయి. అవి వేసుకుంటే గడ్డి చేప అనేది పెద్ద రుచి తక్కువ, అది పెద్ద తొందరమ్మా. ఏది ఎక్కువ రుచి ఎక్కువ ఏది ఉంటుంది ఏదైనా రుచి అయితే టేస్ట్ రాగండి బాగుంటుంది. రాగండి అది జనాలు కూడా ఎక్కువ దాన్ని ఎక్కువ తినడానికి ఇష్టపడతారు. ఎర్రమైలు కూడా బాగుంటుంది. ముళ్ళు దేనికి ఎక్కువ ఉంటుంది? చేపకి. ముళ్ళు అయితే నీకు రాగండి ఎర్రమైలు కూడా ఎంత ఉండదు. సిల్వర్కి ఎక్కువ ఉంటుంది. సిల్వర్ ఇంకంతా ముల్లే. కాకపోతే పులుసు చాలా రుచి ఉంటుంది. రాగండి సిల్వర్ పులుసు మంచి రుచి ఉంటుంది కదా, తినలేం, అంతా ముల్లే. ఇప్పుడు మనకి గోదావరిలో పులస అన్నారు, చెరువులో పెరగ పులసలు పెంచితే పెంపకం మరి ఎక్కడ వినలేదమ్మా. అప్పుడు మనకి బాగా, ఎందుకంటే రాజమండ్రి సైడ్ బాగా పులస ఒక 5,000 10,000 వెళ్ళిపోయినట్టు కేజీ 10,000 5,000 అమ్మేస్తుంటారు. అది పులసేనా లేకపోతే అది ఏమన్నా వేరే జాతి పులస పేరు చెప్పి అమ్మేస్తారు వాళ్ళు. 5,000 అంటారు, కేజీ 10,000 అంటారు. నేను పులస తినాలని ఫిక్స్ అయ్యాడే, ఎంతైనా కొనుక్కుని పోతాడు. అప్పుడు అడిగి అదృష్టమే కదా పట్టినోడు. తాకడ పెట్టైనా తినాలా అది ఇప్పుడు తెల్దా పెద్దాను మీకు అది.